ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే సెప్టెంబర్ నెలలో కొన్ని తేదీలకి ఈ రోజు తిరుమల అకామిడేషన్ ఆన్లైన్లో రిలీజ్ చేయరండి, అవి ఏ తేదీలకు ఎందుకు రిలీజ్ చేయరు అనే దాని గురించి, ఇంకా 2 రోజులకి అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్: స్పెషల్ ఎంట్రీ దర్శన్ Rs 300 టికెట్స్ ఫర్ సెప్టెంబర్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 24/6/2025 10 AM. అంటే తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ 24వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి 6 మెంబర్స్ కి అంటే 6 మందికి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. అండ్ బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి దర్శనం టికెట్స్ ను కానీ సేవా టికెట్స్ ను కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. 12 సంవత్సరాల లోపు పిల్లల్ని పేరెంట్స్ తో పాటుగా ఫ్రీగా దర్శనాలకైనా సేవలకైనా తీసుకుని వెళ్ళవచ్చు. అయితే ఈ 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకునే భక్తులు మీరు ఎంత మందికి అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారో దానికి డబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇద్దరికి టికెట్స్ ని బుక్ చేసుకునేలా ఉంటే ఒక్కొక్కరికి 300 రూపాయలు చొప్పున ఇద్దరికి 600 అవుతుంది. సో దానికి డబుల్ అమౌంట్ అంటే 1210 రూపాయలు మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకని అంటే ఒక్కోసారి టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు సర్వర్ ఇష్యూస్ వల్ల అమౌంట్ కట్ అయ్యి టికెట్స్ అనే బుక్ కాకుండా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది కదండి. అలాంటి ప్రాబ్లమ్స్ మీకు కన్నా వస్తే మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది కాబట్టి వెంటనే లాగిన్ అయ్యి మళ్ళీ ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ పే చేయడానికి 3 రకాల పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి యూపీఐ, 2 క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, 3 నెట్ బ్యాంకింగ్. ఈ 3 రకాల పేమెంట్ ఆప్షన్స్ లో ఏదైనా 2 పేమెంట్ ఆప్షన్స్ ని రెడీగా పెట్టుకోండి. ఎందుకని అంటే ఒక పేమెంట్ ఆప్షన్ ద్వారా మీరు ఫస్ట్ టైం అమౌంట్ పే చేసినప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది అనుకోండి, సెకండ్ టైం వేరే పేమెంట్ ఆప్షన్ ద్వారా అమౌంట్ పే చేసి టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మూడింటిలో ఏదైనా 2 రకాల పేమెంట్ ఆప్షన్స్ ని రెడీగా పెట్టుకోండి. అయితే మీ మొబైల్ నెంబర్ తో కావచ్చు, మెయిల్ ఐడితో కావచ్చు, ఆధార్ నెంబర్ తో కావచ్చు, వన్స్ ఒక్కసారి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా కంపల్సరీ 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇంకొకటి, సెప్టెంబర్ 24వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవ తేదీలకు కూడా ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు, ఆ భక్తులందరూ ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగా అంటే ఈ రోజు ఉదయం 10 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. కాబట్టి 9:55 కల్లా మీ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్ లో కావచ్చు, క్లిప్ డైరీలో కావచ్చు టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా ఉండండి. అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్ లో కానీ క్లిప్ డైరీలో కానీ టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందుగా అంటే ఈ రోజు ఉదయం 9:58 కల్లా టీటీ దేవస్థానం .ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా, ఈజీగా, అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నెక్స్ట్, తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ కోటా ఫర్ సెప్టెంబర్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 24/6/2025 3 PM. అంటే తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ ని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ 24వ తారీఖు అనగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. అయితే తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, మాధవం గెస్ట్ హౌస్, విష్ణు నివాసం, తిరుపతిలోని ఈ 3 గెస్ట్ హౌస్లు ఇంకా తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. అంటే ఆ నెలకి సంబంధించి మీరు ఏదైనా దర్శనం టికెట్స్ మినిమం 2 మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని ఈ 3 గెస్ట్
హౌస్లు తిరుమలలో అకామిడేషన్ ఆన్లైన్లో బుక్ చేసుకోగలవండి. అయితే తిరుమల అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు 3 రకాల ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి. ఒకటి 100 రూపాయల రూమ్స్. ఈ రూమ్స్ని బుక్ చేసుకునే భక్తులు రూమ్ అమౌంట్ 100 రూపాయలు, కాషన్ డిపాజిట్ 501 రూపాయి, టోటల్గా 601 రూపాయి పే చేయాలి. 2 999 రూపాయల రూమ్స్. ఈ రూమ్స్ని బుక్ చేసుకునే భక్తులు రూమ్ అమౌంట్ ప్లస్ కాషన్ డిపాజిట్ 1000 రూపాయలు, టోటల్ 1999 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. 3 1518 రూపాయల రూమ్స్. ఈ రూమ్స్ ని బుక్ చేసుకునే భక్తులు 1518 రూపాయలు రూమ్ అమౌంట్ ప్లస్ GST 91 రూపాయి, SGST 91 రూపాయి, మొత్తం రూమ్ కి 1700 రూపాయలు పే చేయాలి. ప్లస్ కాషన్ డిపాజిట్ 1701 రూపాయి పే చేయాలి. టోటల్ గా 3401 రూపాయి పే చేయాల్సి ఉంటుంది. తిరుమల అకామిడేషన్ ఈ 3 ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ మాత్రమే ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉంటాయి. మీకు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ కావాలో ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని సెలెక్ట్ చేసుకొని ఆ అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి. అలా బుక్ చేసుకున్న తర్వాత మీరు పర్టికులర్ ఆ టైం స్లాట్ కి తిరుమలకి చేరుకొని తిరుమలలోని CRO ఆఫీస్ కి ఆపోజిట్ లో ఉన్న ARP కౌంటర్ దగ్గర మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకుంటే మీరు బుక్ చేసుకున్న ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ మీకు రూమ్ అలాట్ చేసే సమయానికి ఏ గెస్ట్ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంటాయో దాన్ని బట్టి సిస్టమ్ ర్యాండమ్ గా మీకు రూమ్ అలాట్ చేయడం జరుగుతుంది. అంతేకాని పర్టికులర్ మీకు కావాల్సిన గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకొని తిరుమలలో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదండి. అయితే తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి డబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకని అంటే అకామిడేషన్ ఆన్లైన్ బుకింగ్ లో ప్రతి నెల మనం చూస్తూనే ఉన్నామండి. ఎక్కువ సర్వర్ ఇష్యూస్ రావడం, అమౌంట్ కట్ అవడం, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవడం, ఇలాంటి ఎర్రర్స్ అయితే చూస్తూ ఉన్నాం. సో మీరు కూడా ఈ అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు మీకు ఇలాంటి సర్వర్ ఇష్యూస్ వచ్చి అమౌంట్ కట్ అయ్యి ట్రాన్సాక్షన్ కన్నా ఫెయిల్ అయితే అలాంటప్పుడు మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వెంటనే మీరు లాగిన్ అయ్యి ఈ అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే తిరుమల అకామిడేషన్ ని బుక్ చేసుకునే భక్తులు మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకుంటున్నారో దానికి డబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోమని చెప్తున్నాను. ఇకపోతే తిరుపతి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు శ్రీనివాసంలో అయితే 204 రూపాయల రూమ్స్, 402 రూపాయల రూమ్స్, 608 రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి. మాధవం గెస్ట్ హౌస్ లో అయితే 804 రూపాయల రూమ్స్, 1000 రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి. విష్ణు నివాసంలో అయితే 804 రూపాయల రూమ్స్, 1340 రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయండి. అయితే తిరుపతి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు మీరు ఏ గెస్ట్ హౌస్ లో ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు దానికి త్రిబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకని అంటే తిరుపతి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు రూమ్ అమౌంట్ ప్లస్ కాషన్ డిపాజిట్ తో పాటుగా GST, SGST 2 కలిపి పే చేయాల్సి ఉంటుందండి. అందుకే తిరుపతి అకామిడేషన్ ని బుక్ చేసుకునే భక్తులు మీ అకౌంట్ లో త్రిబుల్ అమౌంట్ ఉండేలా చూసుకోమని చెప్తున్నాను. అండ్ తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్స్. ఈ అకామిడేషన్ ని మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు పర్టికులర్ ఏ టైం స్లాట్ నైతే సెలెక్ట్ చేసుకుని అకామిడేషన్ ని బుక్ చేసుకుంటారో ఆ పర్టికులర్ టైం స్లాట్ లో మాత్రమే మీరు తిరుపతికి కానీ తిరుమలకి చేరుకొని మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకుంటే మీకు అకామిడేషన్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న టైం స్లాట్ ప్రకారం మీరు తిరుపతికి కానీ తిరుమలకి కానీ చేరుకొని ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ స్కాన్ చేసుకోలేదు అనుకోండి, మీ టైం స్లాట్ దాటిన 1 సెకండ్ లేట్ అయినా ఆటోమేటిక్ గా మీ ఆన్లైన్ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. ఎందుకని అంటే మొత్తం ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి టైం స్లాట్ దాటిన 1 సెకండ్ లేట్ అయినా అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుందండి. అయితే అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు మొత్తం 4 రకాల టైం స్లాట్స్ ఉంటాయి. ఒకటి నైట్ 0 అవర్స్ నుంచి ఉదయం 5:59 వరకు ఒక టైం స్లాట్, ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11:59 వరకు ఇంకొక టైం స్లాట్, అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5:59 వరకు ఒక టైం స్లాట్, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:59 వరకు ఒక టైం స్లాట్. ఈ విధంగా రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్స్ మొత్తం 4 రకాల టైం స్లాట్స్ అయితే ఉంటాయి. ప్రతి టైం స్లాట్ లో కూడా 6 గంటల సమయం అయితే ఉంటుందండి. మీరు ఇక్కడ అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు పర్టికులర్ ఏ టైం స్లాట్ నైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ టైం స్లాట్ ప్రకారమే మీరు తిరుపతికి కానీ తిరుమలకి కానీ చేరుకొని మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు మరీ ముఖ్యంగా గమనించుకోవాల్సింది తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, మాధవం గెస్ట్ హౌస్, విష్ణు నివాసం, అలాగే తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండేటరీ అని చెప్పాను కదండి. మీరు ఏ దర్శనం టికెట్ ద్వారా అయితే ఈ అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ దర్శనం టికెట్ ద్వారా అంటే ఆ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి బుకింగ్ హిస్టరీ ద్వారా కేవలం తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడైనా ఒక లొకేషన్ లో మాత్రమే ఆ అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఈ రోజు ఉదయం రిలీజ్ చేసే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని 4 మెంబర్స్ కి బుక్ చేసుకున్నారు అనుకోండి. సేమ్ మొబైల్ నెంబర్ తో మధ్యాహ్నం 3 గంటలకి లాగిన్ అయ్యి అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు బుకింగ్ హిస్టరీలోకి వెళ్లి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ టికెట్ బుకింగ్
హిస్టరీ ద్వారా తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఏదైనా ఒక లొకేషన్లో మాత్రమే మీరు అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి భక్తులు మరీ ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీ మొబైల్ నెంబర్తో రెండు వేరు దర్శనం టికెట్స్ని రెండు వేరు ఫ్యామిలీస్కి బుక్ చేశారు అనుకోండి. ఆ మొబైల్ నెంబర్తో లాగిన్ అయి మీరు ఆ రెండు ఫ్యామిలీస్లో ఏదైనా ఒక ఫ్యామిలీకి ఒక రూమ్ని మాత్రమే బుక్ చేయగలరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయి నిన్న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసిన అంగప్రక్షణం సేవా టికెట్స్ని మీ ఫ్యామిలీకి బుక్ చేసుకున్నారు అనుకోండి. సేమ్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయి ఈ రోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని మీ రిలేటివ్స్ కావచ్చు లేదా మీ ఫ్రెండ్స్ కావచ్చు బుక్ చేశారు. సో మీ మొబైల్ నెంబర్తో అంగప్రక్షణం సేవా టికెట్స్ అండ్ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ రెండు కూడా బుక్ చేసి ఉన్నారు. సో ఆ మొబైల్ నెంబర్తో లాగిన్ అయినప్పుడు అకామిడేషన్ని మాత్రం ఏదైనా ఒక దర్శనం టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా మాత్రమే బుక్ అవుతుందంటే ఆ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి అంగప్రక్షణం సేవా టికెట్ ద్వారా అకామిడేషన్ ని బుక్ చేశారు అనుకోండి. అదే మొబైల్ నెంబర్ తో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ అకామిడేషన్ అనేది బుక్ అవ్వదు. అండ్ ఇంకొకటి, మీరు వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయి రెండు ఫ్యామిలీస్ కి వేరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసినప్పటికీ ఆ రెండు రకాల దర్శనం టికెట్స్ బుకింగ్ కి సేమ్ మెయిల్ ఐడిని ఎంటర్ చేసి కన ఉంటే అలాంటి భక్తులకి కూడా ఆ రెండు రకాల దర్శనం టికెట్స్ అంటే ఆ రెండు మొబైల్ నెంబర్స్ తో ఏదైనా ఒక మొబైల్ నెంబర్ ద్వారా మాత్రమే మీకు అకామిడేషన్ అనేది బుక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మీ ఫ్యామిలీకి మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకున్నారు. అండ్ అలాగే ఈ రోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మీ ఫ్యామిలీ మెంబర్స్ లో వేరే ఎవరిదైనా మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మీ ఫ్రెండ్స్ కి కావచ్చు లేదా మీ రిలేటివ్స్ కావచ్చు ఈ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేస్తున్నారు. అలా మీరు వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయినప్పటికీ నిన్న బుక్ చేసుకున్న అంగప్రక్షణం సేవా టికెట్స్ కి అలాగే ఈ రోజు బుక్ చేసే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కి రెండింటికి కూడా మీరు ఒకే మెయిల్ ఐడిని ఎంటర్ చేశారు అంటే మీకు ఆ రెండు వేరు మొబైల్ నెంబర్స్ తో ఒక అకామిడేషన్ మాత్రమే బుక్ అవుతుంది. ఎందుకని అంటే ముందుగా మీరు అంగప్రక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న మొబైల్ నెంబర్ తో లాగిన్ అకామిడేషన్ బుక్ చేసుకున్నారు అనుకోండి. మళ్ళీ ఇంకో మొబైల్ నెంబర్ అంటే 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్న మొబైల్ నెంబర్ తో లాగిన్ అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు మీరు ఎంటర్ చేసిన మెయిల్ ఐడితో ఆల్రెడీ అకామిడేషన్ అనేది బుక్ అయిపోయింది, 30 డేస్ వరకు ఈ మెయిల్ ఐడి ద్వారా అకామిడేషన్ అనేది బుక్ అవ్వదు అని చెప్పి మీకు ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. అంటే అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు కూడా మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కంపల్సరీ 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. సో భక్తులందరూ దీనిని గమనించుకొని ఈ రోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసే 300 రూపీస్ టికెట్స్ ని కావచ్చు, మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసే అకామిడేషన్ కావచ్చు బుక్ చేసుకోగలరు. అండ్ ఈ అకామిడేషన్ బుకింగ్ లో ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది, మేము 2 రోజులకి ఒకేసారి ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అంటే ఏ విధంగా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు, మీరు బుక్ చేసుకున్న అకామిడేషన్ అనేది మీకు కేవలం 24 అవర్స్ మాత్రమే ఉంటుందండి. ఆ రూమ్ లో మీరు ఇంకొక రోజు ఎక్స్ట్రాగా ఉండాలి అనుకుంటే అలాగే కంటిన్యూస్ గా ఉండొచ్చు. అంటే టోటల్ గా మీరు ఆ రూమ్ లో 47 అవర్స్ వరకు ఉండి ఆ తర్వాత ఆ రూమ్ అనేది ఖచ్చితంగా ఖాళీ చేయాలి. అలా రూమ్ ఖాళీ చేసేటప్పుడు కొన్ని గెస్ట్ హౌస్ లో మీరు ఎక్స్ట్రాగా ఉన్న రోజుకి అక్కడే ఆఫ్లైన్ లో అమౌంట్ పే చేయించుకోవడం జరుగుతుంది. కొన్ని గెస్ట్ హౌస్ లో మాత్రం మీరు అడ్వాన్స్ గా పే చేసిన కాషన్ డిపాజిట్ అమౌంట్ లో ఆ ఎక్స్ట్రా డే కి అమౌంట్ కట్ చేసుకొని రిమైనింగ్ కాషన్ డిపాజిట్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ చేయడం జరుగుతుంది. అయితే తిరుమల అకామిడేషన్ ని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, సెప్టెంబర్ 24వ తేదీ నుంచి తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలు అనేవి ప్రారంభమవుతాయండి. బ్రహ్మోత్సవ తేదీలకు తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం అయితే లేదు. బ్రహ్మోత్సవ తేదీలలో తిరుమల అకామిడేషన్ కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో ఇచ్చే అవకాశం ఉంది. కానీ తిరుపతి అకామిడేషన్ మాత్రం సెప్టెంబర్ నెలలో అన్ని తేదీలకు కూడా ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతి తిరుమల అకామిడేషన్ ని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు మధ్యాహ్నం 2:58 కల్లా టిటిడి దేవస్థానం.ap.gov.in అని టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ అకామిడేషన్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నెక్స్ట్ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూర్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ Rs 200 రూపీస్ టికెట్స్ ఫర్ జూలై 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ 24/6/2025 10 AM. అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని జూలై మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ 24వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించి
గమనించుకొని ఎవరైతే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని జూలై మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 10 గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ ని కూడా ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి 6 మెంబర్స్ కి బుక్ చేసుకోవచ్చు. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. అంటూ బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి కూడా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ అన్నింటినీ రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.